ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎల్ఐసి బీమా లక్ష్మి గురించి తెలుసుకుందాము. ఇది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ఓన్లీ లేడీస్ కి సంబంధించింది. సో దీంట్లో ప్రొటెక్షన్ ఉంటది, సేవింగ్ ఉంటది, ప్లస్ గ్యారంటీడ్ బెనిఫిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. ఫస్ట్ ప్లాన్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇక్కడ చెప్పిన బెనిఫిట్స్ అనేది గ్యారంటీడ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఎటువంటి మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్ కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ప్యూర్ అండ్ ప్యూర్ గ్యారంటీడ్ కింద వెళ్ళటం జరుగుతుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫార్ ఉమెన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో లేడీస్ కి ఒక సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ పర్టికులర్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. సో లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో 7 నుంచి 15 సంవత్సరాలు టర్మ్ అనేది మనం నిర్ణయించుకోవచ్చు. పాలసీ టర్మ్ మాత్రం 25 సంవత్సరాలు. సో ఒక వ్యక్తి 7 సంవత్సరాలు నేను ప్రీమియం పే చేస్తున్నాను, కానీ 25 సంవత్సరాల తర్వాతే ఆ పాలసీ బెనిఫిట్ బేసికలీ మనకి మెచ్యూరిటీ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనికి ఇంకా స్పష్టంగా వివరంగా మనం విషయాలు అనేది తెలుసుకుందాము. ఈ ఫీచర్స్ లో గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత పర్సెంటేజ్ చెప్తున్నారు? 7% ఆఫ్ ద టోటల్ యాన్యువల్ ప్రీమియం. మనం ఎంత ప్రీమియం కడుతున్నామో ఆ ప్రీమియం కి 7% మనకి ఎడిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 3 రకాలంగా మనం సర్వైవల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అంటే ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్. ఆ 3 మనం చిన్నగా మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము. సర్వైవల్ బెనిఫిట్ అనేది ఏంటంటే 5 years దాకా మనం డిఫర్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మెచ్యూరిటీ ప్లస్ డెత్ బెనిఫిట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. లంసమ్ కావాలంటే లంసమ్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మనకి బెనిఫిట్ రావాలి అనుకున్నా కూడా మనకి బెనిఫిట్స్ ఈ పర్టికులర్ పాలసీలో ఇవ్వటం జరుగుతుంది. సో పాలసీలో లోన్ ఫెసిలిటీ ఉందా? డెఫినెట్లీ. మనం కొన్ని ప్రీమియం పే చేసిన తర్వాత ఒకవేళ మనకి ఏదైనా డబ్బు అవసరం వస్తే ఆ పాలసీ అగేన్స్ట్ మనం లోన్ తీసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటి? సో ఎంట్రీ 18 నుంచి 50 years ఉన్న వ్యక్తి, లేడీస్ స్పెసిఫిక్లీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, సో లేడీస్ ఏజ్ 18 నుంచి 50 years ఉండాలి. పాలసీ టర్మ్ 25 years చెప్పుకున్నాము. 2 lakhs మినిమం సమ్ ఇన్షూర్డ్, అంటే లైఫ్ కవరేజ్ 2 లక్షలు మినిమం ఉండాలి. మాక్సిమం అండర్ రైటింగ్ కి సంబంధించిన ప్రాసెస్ తో మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఒకళ్ళకి ఒక 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కూడా కావాలి అనుకుంటే సబ్జెక్ట్ టు అండర్ రైటింగ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్, ఇన్కమ్ ప్రూఫ్ అనేది పెడితే డెఫినెట్లీ మనం హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ కోసం కూడా సపోర్ట్ అనేది లేడీస్ కి ఇవ్వచ్చు. ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం చెప్పుకున్నాం కదా, 7 నుంచి 15 years మధ్యలో మనం పేయింగ్ కెపాసిటీ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు నేను పే చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండేవాళ్ళు ఈ పేయింగ్ టర్మ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఐటీ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది షార్ట్ టర్మ్ పేమెంట్ కి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి ఆప్షన్. సో పేమెంట్ మోడ్ ఇయర్లీ ఉంది, హాఫ్ ఇయర్లీ ఉంది, క్వార్టర్లీ ఉంది, మంత్లీ ఉంది. సో ఒకవేళ మీలో ఎవరైనా సాలరీడ్ పర్సన్ ఉంటే మంత్లీ ప్రీమియం అనే ప్రకారంగా మోడ్ పెట్టుకోవచ్చు. లంసమ్ అమౌంట్ మనకు వచ్చింది సంవత్సరానికి ఒకసారి, అలాంటి సిచ్యువేషన్ లో మనం మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఇయర్లీ పెట్టుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం వెళ్ళొచ్చు. సో డెత్ బెనిఫిట్, రిస్క్ జరిగిన సిచ్యువేషన్ లో ఎంత అమౌంట్ ఇవ్వటం జరుగుతుందంటే మనం అనుకున్న సమ్ ఇన్షూర్డ్ ప్లస్ చెప్పిన గ్యారంటీడ్ ఎడిషన్ 7% అనేది మనం చెప్పుకున్నాం కదా, సో అది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ హయ్యర్ ఆఫ్ బేసిక్ సమ్ ఇన్షూర్డ్ ఆర్ 10 types ఆఫ్ యాన్యువల్ ప్రీమియం, ఈ విధంగా మనకి పేమెంట్ జరిగింది. సో ఇది ఒక స్టాండర్డ్ క్లాస్ ప్రతి ఇన్సూరెన్స్ ప్లాన్ లో. డెత్ బెనిఫిట్ స్పెసిఫిక్లీ మనం ఎల్ఐసి గురించి మాట్లాడుకుంటే మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా డెత్ బెనిఫిట్ ఇవ్వటం జరుగుతుంది. సో ప్రత్యేకత మనకి పర్టికులర్ పాలసీలో ఏంటంటే మనం కావాల్సిన అమౌంట్, లంసమ్ అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ దీనికి మనం వేరియస్ ఇన్స్టాల్మెంట్, ఒక చిన్న పెన్షన్ లాగా మనం ఆ బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు టు ద నామినీ పర్సన్. సో 5 years ఇన్స్టాల్మెంట్ నేను రిసీవ్ చేసుకోవాలి, 10 years లో నేను అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి, ఆర్ 15 years లో నేను అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి అని ఆలోచన ఉంటే వాళ్ళు ఈ డెత్ బెనిఫిట్ నామినీకి ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే పాయింట్ మనం డెత్ బెనిఫిట్ తోటి మనం చూసుకోవచ్చు. సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్ ఏ. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సర్వైవల్ బెనిఫిట్ 25 సంవత్సరాలు మనం పే చేసుకుంటా వెళ్తున్నాము. ఈ లోపల
ఆప్షన్ ఏ విషయంలో జరిగేది ఏంటంటే సర్వైవల్ బెనిఫిట్ ఎంత ఇస్తున్నాము, 50% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్షోర్డ్. మనం ఎంతకి కవరేజ్ తీసుకుంటున్నామో ఆ కవరేజ్ కి 50% అనేది ప్రీమియం పేయింగ్ టర్మ్ క్లోజ్ అయినప్పుడే 50% కంపెనీ ఇచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ నేను ఒక 10 years ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకుంటే ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే 5 లక్షలు నాకు కంపెనీ ఇచ్చేసిద్ది. సో మిగతాది మనం మెచ్యూరిటీ టైంలో బేసిక్ సమ్ ఇన్షోర్డ్ అంటే ఇక్కడ ఒక 10 లక్షలు ప్లస్ గ్యారంటీడ్ అడిషన్. సో ఫస్ట్ ఆప్షన్ లో 50% మనం సర్వైవల్ బెనిఫిట్ మనం పొందుతున్నాము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్. అదే విధంగా మెచ్యూరిటీలో మళ్ళీ మనం బేసిక్ సమ్ ఇన్షోర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ మనం పొందుతున్నాము. సో ఇది బెస్ట్ ఎవరి కోసం మనం చెప్పుకోవచ్చు అంటే మాక్సిమం మెచ్యూరిటీ బెనిఫిట్ నేను పొందాలి, ప్రీమియమ్స్ లోవర్ ప్రీమియమ్స్ రిక్వైర్మెంట్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ రిసీట్, మనం డబ్బు ఒకేసారి కాకుండా మనం స్టాగర్డ్ మేనర్ నాకు డబ్బు రావాలి అనే ఆలోచన ఉండే వాళ్ళకి ఈ వేగా మనం ప్రాసెస్ అనేది పెట్టుకోవచ్చు. సో బి ఇన్ అండ్ సి, సో డిఫరెన్స్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో బిలో ఏంటంటే 7.5% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్షోర్డ్ ప్రతి 2 సంవత్సరాలకి అమౌంట్ ఇవ్వటం జరిగింది. పీరియాడిక్ ఇన్కమ్ డ్యూరింగ్ పాలసీ టర్మ్ అంటే 25 సంవత్సరాల దాకా పాలసీ ఉంది. సో 2 సంవత్సరాలు మనం ప్రీమియం కట్టాము, 3వ సంవత్సరంలో మనకి అమౌంట్ రావటం జరుగుతుంది. ఎంత, 7.5% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. సో ఇది చాలా చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్ సి లో ఈవెన్ ఇయర్స్ లో మనకి 7.5% అండ్ ఆల్టర్నేట్ ఇయర్స్ లో 15% అనే పీరియాడిక్ బేసిస్ మీద మనకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. సో డిఫరెంట్ సర్వైవల్ బెనిఫిట్స్ డిఫరెంట్ గా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చివరిగా నేను ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి కి సంబంధించిన సర్వైవల్ బెనిఫిట్స్ ఏ విధంగా పాలసీలో మనం పొందొచ్చు అనే విషయం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తా. సో గ్యారంటీడ్ అడిషన్ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ గ్యారంటీడ్ అడిషన్ బేస్ రేట్ 7%, మీరు ఎంత ప్రీమియం పే చేస్తున్నారు దానికి 7% ఆఫ్ అనేది యాన్యువల్ గా బోనస్ గ్యారంటీడ్ అడిషన్ అవ్వటం జరుగుతుంది. ప్లస్ అడిషనల్ ఇన్సెంటివ్ హయ్యర్ సమ్ ఇన్షోర్డ్, హయ్యర్ కవరేజ్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్ గా 0.5% అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి, ఒకవేళ మనం ఒక 50 లక్షల కోసం మనం తీసుకుంటే వాళ్ళకి 7.5% అనేది టోటల్ గా మనం పొందొచ్చున్నాము. సో ఆన్లైన్ పర్చేస్ ఇన్సెంటివ్ అడిషనల్ గా మనకి ఇస్తున్నారు. ఎగ్జిస్టింగ్ పాలసీ ఉన్న వాళ్ళకి కూడా అడిషనల్ గా బెనిఫిట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ తెలుసుకోండి ఫ్రెండ్స్, ముందుగానే మనకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఆ ఎల్ఐసి పాలసీ బెనిఫిట్స్ అనేది ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ కి ఈ పర్టికులర్ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది. అంటే లేడీస్ ఉంటే ఆల్రెడీ ఎల్ఐసి పాలసీ ఉంది, వాళ్ళకి హయ్యర్ బెనిఫిట్ 7% కన్నా ఎక్కువగా గ్యారంటీడ్ ఎడిషన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక అద్భుతమైన బెనిఫిట్ ఈ పర్టికులర్ పాలసీలో చెప్పుకున్నాం కదా, లేడీస్ కి మాత్రమే. సో ఈ పర్టికులర్ బెనిఫిట్స్ అనేది ఓవర్ ఎంటైర్ పాలసీ టర్మ్ కి యాడ్ అప్ అవుతూ ఉంటది. అది మనకి ఫైనల్ మెచ్యూరిటీ టైంలో కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వటం చేస్తారు. సో వేరియస్ రైడర్స్, సో మనం ఎప్పుడైనా ఏదైనా పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో ఖచ్చితంగా కొన్ని రైడర్స్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. సో ఇది కంపల్సరీ మనం చూసుకుంటాము. ఫీమేల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్, సో లేడీస్ కి సంబంధించిన ఏదైనా క్రిటికల్ కండిషన్స్ కోసం మనం రైడర్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఒక స్పెక్యులియర్ రైడర్, ఎందుకంటే లేడీస్ కి సంబంధించిన పాలసీ కాబట్టి లేడీస్ కి ఇంపార్టెంట్ ఉన్న కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ కి సంబంధించిన రైడర్ వల్ల మనం ఆ ఇల్నెస్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు. టర్మ్ రైడర్, సో ప్రీమియం మనం డబుల్ పే చేసేసుకోవాలి, మన కవరేజ్ మనం డబుల్ చేసేసుకోవాలి అంటే మనకి టర్మ్ రైడర్ అంటే మనం తీసుకున్నాము 10 lakhs కానీ రిస్క్ జరిగినప్పుడు నాకు 20 lakhs న్యాచురల్ డెత్ కింద నాకు నామినీకి రిసీవ్ చేసుకోవాలంటే అది మనం టర్మ్ అష్యూరెన్స్ రైడర్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ రైడర్స్ అందరికి తెలిసినవే. ఎల్ఐసి పాలసీ ముందుగానే మీకు ఉంటే ఈ రైడర్స్ డెఫినెట్లీ మీ పాలసీలో ఏదో ఒకటో పాలసీలో ఉండుంటాయి. కానీ ఇక్కడ ఫీమేల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యూనిక్ రైడర్ మనం చెప్పుకోవచ్చు ఫార్ దిస్ ప్లాన్. సో సెటిల్మెంట్ లో లంసమ్ అనేది ఇది కామన్ గా మనం చూస్తాము, బట్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ బేసిస్. సో 5 సంవత్సరాలు బెనిఫిట్ పొందాలి, 10 years 15 years. సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మనం ప్లాన్ చేసుకుంటే దాంట్లో కూడా
మనకి నెలకు ఒకసారి కావాలా, లేకపోతే 3 నెలలకు ఒకసారి కావాలా, లేకపోతే 6 నెలలకు ఒకసారి మనకి ఆ టోటల్ ఇన్స్టాల్మెంట్ మనకి టైం టు టైం బేసిస్ కావాలి అనుకుంటే ఆ అమౌంట్ అనేది మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం తీసుకోవచ్చు. సో సర్వైవల్ బెనిఫిట్ డిఫర్మెంట్, సో మనం ఇంకొక 5 years హోల్డ్ చేసుకుందాము. సో సర్వైవల్ బెనిఫిట్ పొందే టైంలో 5 years మనం ట్రాక్ ఆన్ తర్వాత కాదు, మెచ్యూరిటీ వెంటనే కాదు, మనం డిఫర్ చేసుకోవచ్చు అనేది కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. డెత్ బెనిఫిట్ ఇన్స్టాల్మెంట్ క్యాన్ ఆప్ట్ ఫార్ నామినీ కూడా ఆ అమౌంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నామినీ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అనేది తీసుకునే ముందు చేంజ్ చేసుకోవచ్చు. సో అక్యూములేటివ్ రేట్ మనం చెప్పుకోవచ్చు 6.09% తోటి మనకి అక్యూములేట్ అవుతుంది. సో లోన్ అవైలబుల్ గా ఉందా? డెఫినెట్లీ లోన్ అవైలబిలిటీ ఉంటది. సరెండర్ చేసుకోవచ్చా కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ పాలసీ అమౌంట్ కంటిన్యూ చేసుకోలేకపోతున్నాము ఆర్ సరెండర్ చేయాలి అనుకున్న ప్రొవిజన్ మనకి పర్టికులర్ పాలసీలో ఉందా? సో ఉంది ఫ్రెండ్స్. సో పాలసీ లోన్స్ అండ్ సరెండర్ చాలా చాలా క్రిటికల్ కొన్ని సిచ్యువేషన్లు. సో గ్రేస్ పీరియడ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ రెన్యువల్ టైంలో మనం మిస్ అయిపోయాము, సో 30 days టైం మనకి మిగిలిద్ది. సో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇంకా క్వార్టర్లీ ప్రీమియమ్స్ కోసం 30 days గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. 15 days ఫార్ మంత్లీ ప్రీమియం మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఒకవేళ ప్రీమియం పే చేయడం డిలే అయిపోతే నాకు కవర్ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ మనకి కవర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ పాలసీ ల్యాబ్స్ అవుతుంది. సో ఈ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2025 లో మనం ఈ పాలసీ తీసుకున్నాము. పాలసీ తీసుకున్న తర్వాత 2030 దాకా మనం ప్రీమియం పే చేసాము. ఒక 10 years కోసం పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం పెట్టుకున్నాము. సో 5 years పే చేసుకున్న తర్వాత మనం ప్రీమియమ్స్ పే చేయలేకపోయాము ఫర్ నెక్స్ట్ 2-3 years. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే విదిన్ 5 years అనేది ల్యాబ్స్ అవ్వకుండా మనం ఆపొచ్చు. అంటే 2030 లో మనం లాస్ట్ ప్రీమియం పే చేస్తే ఈ పాలసీ ల్యాబ్స్ ఎప్పుడు అవుతుందంటే 35. నెక్స్ట్ 5 ఈ ఇన్స్టాల్మెంట్ మనం పే చేసుకోకపోతే మనకి పాలసీ అనేది ల్యాబ్స్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రీమియమ్స్, పాత ప్రీమియమ్స్ పే చేయాలి, ప్లస్ అడిషనల్ ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వచ్చింది 9.5%, ప్లస్ అండర్ రైటింగ్ ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేయాలి అన్నా కూడా కంపెనీ చేసేసుకోవచ్చు. సో సింపుల్ పాయింట్ అనేది ఏంటంటే ఒకసారి మనం ఈ పాలసీ రిసీవ్ చేసుకుంటుంటే ఆ పాలసీ నుంచి మనం కంటిన్యూస్ గా ప్రీమియం పే చేసుకునే ప్రాసెస్ అనేది మనం మిస్ అవ్వకూడదు అనేది నా సలహా ఫ్రెండ్స్. సో కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. సో ఎక్స్క్లూజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సూసైడల్ క్లాస్ డెఫినెట్లీ దీనికి చాలా చాలా క్రూషియల్. సో విదిన్ పాలసీ తీసుకున్న ఒక 12 నెలల్లో సూసైడల్ కేస్ కింద వస్తే దాంట్లో 80% ఆఫ్ ద ప్రీమియం పే చేసేస్తారు. సో ఇక్కడ ఎక్స్క్లూజన్ బేసిక్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమ్ ఇన్షూర్డ్ ఇవ్వటం జరగదు. ఇక్కడ సమ్ ఇన్షూర్డ్ ఇవ్వడం జరగదు. పాలసీ 10 lakhs కి తీసుకున్నాము, ఒక 10 months తర్వాత సూసైడల్ కండిషన్ తోటి ఎవరైనా డెత్ క్లెయిమ్ కోసం వస్తే ప్రీమియం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పాలసీ అగేన్స్ట్ వాళ్ళకి బెనిఫిట్ అనేది ఇవ్వటం జరగదు. సో ఇది చాలా చాలా క్రూషియల్ పాయింట్. ఫ్రీ లుక్ పీరియడ్ మనం చెప్పుకున్నాం కదా. సో 30 days లోపల మనం ప్రీమియం టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకొని ఒకవేళ మనకి పాలసీ నచ్చపోతే మనం పెట్టిన ఖర్చులు మైనస్ చేసుకొని కంపెనీ మనకి ప్రీమియం ఇచ్చేసిద్ది. సో ట్యాక్సెస్, జిఎస్టీ అనేది ఇవాళ అప్లికేబుల్ లేదు. నాన్ పార్టిసిపేటింగ్ కాబట్టి మనకి ప్రాఫిట్స్ నుంచే మనకి బెనిఫిట్ ఇవ్వటం అనేది ఉండదు. మీరు కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నా లేకపోయినా మనకి ఇవ్వాల్సిన బెనిఫిట్ అనేది ఎల్ఐసి కంపెనీ మనకి ఇచ్చిద్ది. సో ఈ పాలసీ ఎవరికి ఇవ్వాలి అంటే స్పెక్యులీ మనం లేడీస్ కోసం ఈ పర్టికులర్ పాలసీ అనేది మనం తీసుకుంటాము. దీంతో పాటు గ్యారంటీడ్ రిటర్న్స్ నాకు కావాలి, మార్కెట్ కి ఎటువంటి సంబంధం లేకుండా ఏదైనా పాలసీ ఉందంటే డెఫినెట్లీ అది. ప్లస్ మనకి ఫ్లెక్సిబిలిటీ బెనిఫిట్స్ మనం రిసీవ్ చేసుకుంటానికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో పొటెన్షియల్ గ్రోత్, సో గ్యారంటీడ్ అడిషన్ ప్లస్ ఇన్సెంటివ్స్ రెండు మనకు ఒక స్ట్రాంగ్ మెచ్యూరిటీ వాల్యూ క్రియేట్ చేసిద్ది. ప్లస్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ లో మనం చెప్పాము కదా డెత్ కవర్ కూడా దొరికిద్ది.
సేవింగ్స్ కూడా జరుగుతుంది, ప్లస్ టైమ్లీ బేసిస్ మీద మనకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం లిక్విడిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ కూడా మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకుందాము, మనకి సర్వైవల్ బెనిఫిట్ 2, 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏ, బి అండ్ సి. సో ఈ ఏబిసి ఏంటి అనేది మనం చిన్నగా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ఏది మనకి బెనిఫిషియల్, సో ఇక్కడ చిన్నగా మనం 1 by 1 ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆప్షన్ ఏ చూస్తున్నాము. సో ఆప్షన్ ఏ లో సో ఈ పర్టికులర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లో మనం తీసుకున్నాము 34 years ఏజ్ మనం చూసుకొని ఇక్కడ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 10 lakhs సమ్ ఇన్షూర్డ్. సో 10 లక్షలు కవరేజ్ కోసం మనం చూసుకున్నాము. సో డెత్ బెనిఫిట్ సమ్ ఇన్షూర్డ్ ఈ 10 lakhs తోటి కవరేజ్ తీసుకున్నప్పుడు మనకి ఇంత సమ్ ఇన్షూర్డ్ ఆన్ డెత్ మనకి రిసీవ్ చేసుకుంటారు. సో దీనికి ప్రీమియం ఎంత పే చేస్తున్నాము ఇక్కడ చూడండి, 1.72 అంటే 1,72,400 రూపాయలు మన దగ్గర ప్రీమియం అనేది తీసుకుంటున్నారు. దీనికి ఒక అడిషనల్ రైడర్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్ అండ్ బెనిఫిట్ రైడర్ మనం యాడ్ చేసుకుంటుంటే సో టోటల్ ప్రీమియం మనకి 1,74,200 మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చిన్నగా మనం కింద స్క్రోల్ చేసుకుంటా వెళ్దాము. ఇక్కడ నుంచి మనకి బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది, మనం తీసుకునేది ఏంటంటే ప్లాన్ ఏ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ప్లాన్ ఏ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం 10 years పెట్టుకున్నాము. సో 10 years కంప్లీట్ అయినప్పుడు మనకి 50% ఆఫ్ ద కవరేజ్, మనం ఎంత కవరేజ్ తీసుకున్నాము 10 లక్షలు. సో 10 లక్షల కవరేజ్ తీసుకున్నందుకు ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయినప్పుడు మనకి ఒక 5 lakhs యాజ్ అ సర్వైవల్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుతున్నాము. ప్రొసీడ్ అయిన తర్వాత మనకి 25 years, సో 25 years పాలసీ టర్మ్ కంప్లీట్ అయినప్పుడు మనకి ఇంకొక 36 లక్షలు మనకి కంపెనీ ఇస్తుంది. సో ముందుగా ఒక 5 లక్షలు ప్లస్ ఆ తర్వాత 36 లక్షలు 15,308 రూపాయలు మనకి గ్యారెంటీడ్ గా మనకి యాడ్ చేసుకుంటా వెళ్తుంది. ఇది మనకి స్కీమ్ ఏ బేసిస్ మీద మనం వెళ్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2, సో ఆప్షన్ 2 లో సేమ్ కండిషన్స్ తోటి మనం వెళ్తున్నాము. సో ఆ కండిషన్స్ ఏంటంటే బేసిక్ సమ్ ఇన్షూర్డ్ మనం చూసుకుంటే 10 లక్షలు, ఇక్కడ మీరు చూడండి సమ్ ఇన్షూర్డ్ ఆన్ డెత్ అక్కడ 15 లక్షలు ఉంటే ఇక్కడ 22,47,000 అనేది మనం చెప్తున్నాము. సో ఆప్షన్ బి లో హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ ప్లస్ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం కూడా కొద్దిగా హయ్యర్ సైడ్ లో ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు బెనిఫిట్ తోటి మనం తెలుసుకుందాము. సో ఈ పర్టికులర్ పాలసీలో ఆప్షన్ బి లో మనకి ఏం బెనిఫిట్ వచ్చిందంటే సర్వైవల్ బెనిఫిట్ ప్రతి 2 సంవత్సరాల తర్వాత గ్యారెంటీడ్ గా నాకు 75,000 అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా 7.5% అనేది మనకి ఇస్తున్నారు. దీని మీద ఆన్ ద కవరేజ్ 10 లక్షల కవరేజ్ తీసుకున్నాము. ఆ 10 లక్షల కవరేజ్ మీద నాకు 7.5% నాకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకుంటా వెళ్తున్నారు. సో ఎన్నిసార్లు ఇస్తున్నారు, ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్స్ 2వ సంవత్సరం 75,000, 4వ సంవత్సరం 75,000, 6వ సంవత్సరం, 8వ సంవత్సరం, 10వ సంవత్సరం అలా ఆ రకంగా మనకి ఆ బెనిఫిట్ ఇస్తూ ఉండి కంపెనీ మనకి ఆఖరిగా 25 years కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇచ్చిన బెనిఫిట్ 44,8,699. సో ఇక్కడ ప్రీమియం కూడా కొద్దిగా హయ్యర్ సైడ్ లో మనం పే చేస్తున్నాము. సో మనకి సర్వైవల్ బెనిఫిట్ ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది కూడా హయ్యర్ సైడ్ లో మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్ గా డెత్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తుంటే ఇక్కడ 56 lakhs అనేది మనం చూస్తున్నాము. ఏ దాంట్లో మనం చూస్తున్నాము 43 lakhs. సో ఇక్కడ డెత్ బెనిఫిట్ లో కూడా మార్పు అనేది జరుగుతుంది. సో ఏ ప్రీమియమ్స్ బి కన్నా తక్కువ ఉన్నాయి. సో సి విషయం చూద్దాము. సో సి లో డెఫినెట్లీ సి లో కూడా మనం ఇక్కడ చూస్తుంటే ఏ బి కన్నా ప్రీమియమ్స్ అనేది మనకి లోవర్ సైడ్ లోనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. సో 10 lakhs బేస్ సమ్ ఇన్షూర్డ్, డెత్ బెనిఫిట్ మనకి 21 lakhs. సో దగ్గర 2 లక్షలు 15,000 మన దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది కూడా ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 సంవత్సరాలు. సో కానీ ఇక్కడ మనం బెనిఫిట్స్ చూస్తుంటే బెనిఫిట్స్ మనకి ఏ విధంగా వస్తున్నారు. సో ఎవ్రీ 4th year 4వ సంవత్సరంలో మనకి ఏమి ఇస్తున్నాడంటే 1,50,000. సో 8వ సంవత్సరం 1,50,000, 12వ సంవత్సరం 1,50,000, 16వ సంవత్సరం 1,50,000, 20వ సంవత్సరం 1,50,000, అదే విధంగా 24వ సంవత్సరం మనకి 1,50,000. దీంతో
పాటు మనకి యాక్చువల్ బెనిఫిట్ అనేది మనకి 42 లక్షలు మనకి చూస్తున్నాము. సో ఓవరాల్ గా ఇక్కడ డెత్ బెనిఫిట్ చూస్తుంటే డెత్ బెనిఫిట్ 54 lakhs మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ ప్లాన్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో దీంతో మనకి క్లారిటీ ఏమొస్తుందంటే, మనం రెగ్యులర్ ఇన్కమ్ మనం పొందాలనుకుంటే బి ఆప్షన్ అన్నిటికన్నా మంచిది. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాల్లో మనకి సర్వైవల్ బెనిఫిట్ ఇస్తున్నారు. కాదు మనకి కొద్దిగా ఇంకా ఎక్కువగా నాకు బెనిఫిట్ రావాలి, దానికోసం ఒక 4 సంవత్సరాలు నేను ఆగినా కూడా నాకు ప్రాబ్లం లేదు, అలాంటి ఆలోచన ఉంటే డెఫినెట్లీ సి ఆప్షన్. కాదు నాకు ఇది కాదు, నాకు లంసమ్ గా ఒక అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక గ్యారంటీడ్ గా మెచ్యూరిటీ అమౌంట్ నేను రిసీవ్ చేసుకోవాలన్నా కూడా మనం ఏ ఆప్షన్ ని తీసుకోవాలి. సో మనం ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ మీద మనం ఏ ఆప్షన్, బి ఆప్షన్, ఇంకా సి ఆప్షన్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రీమియమ్స్ ఏ ఆప్షన్ లో చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటానికి. సో బేసిక్లీ మనం కష్టపడినంత కాలం మనం కష్టపడదాము, 10 సంవత్సరాలు ప్రీమియం చేసుకుందాము. ఆ తర్వాత మనకి ఫైనల్ గా ఒక 25 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు ఒక పెద్ద అమౌంట్ రావాలి అనే ఆలోచన మనకి ఏ ఆప్షన్ లో ఇస్తున్నారు. అదే బి ఆప్షన్ ఉంటే రెగ్యులర్ పే అవుట్స్. సో మన ప్రతి 2 సంవత్సరాలకి మనకి ఏదో అవసరం వచ్చింది, ఖర్చు వచ్చింది అనే వాళ్ళు ఆప్షన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ కాదు కానీ 4 సంవత్సరాలు ఏదో మనకు అవసరం వచ్చింది, ఆ అవసరానికి నేను వాడుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ఆప్షన్ సి. సో టైమ్ టు టర్మ్ అనేది మనం చెక్ చేసుకుంటాము. సో ఇక్కడ క్లియర్ గా మనం పాలసీ తీసుకునే ముందే ఏ, బి ఆర్ సి అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఏ ప్రకారంగా ప్రీమియం తీసుకుంటారు, బి ప్రకారంగా ప్రీమియం తీసుకుంటారు, సి ప్రకారంగా ప్రీమియం తీసుకుంటారు. సో ఏబిసి అనే ఆప్షన్స్ ఏమి కావాలి, మనం ప్రీమియం తీసుకునే ముందుగానే మనం ఆ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇది ఎవరెవరికి అప్లికేబుల్, హౌ టు అప్లై అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మనం ప్రపోజల్ ఫార్మ్స్ ఫిల్ చేయాలి, మెడికల్ డీటెయిల్స్ ఏదైనా అవసరం ఉంటే అది కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఈ పర్టికులర్ పాలసీ మీకు నచ్చితే డెఫినెట్లీ మీరు ఈ పర్టికులర్ నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నంబర్ 8790458401 ఇది నా నంబర్. మీరు దీనికి వాట్సాప్ అనేది మీరు పెట్టొచ్చు. సో ఈ వాట్సాప్ పడితే మీ ఏజ్ ప్లస్ మీరు ఎంత టర్మ్ కోసం ఎంత కవరేజ్ తీసుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు మీరు నన్ను అడుగుతుంటే నేను మీకు ప్రీమియం అనేది మీకు పెడతాను. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి పాలసీ మీకు అనుకూలంగా ఉందా లేదా, ఎంతవరకు మనం కవరేజ్ తీసుకోవచ్చు. సో మీ ఫీచర్స్ ప్రకారంగా నేను మీకు అనే ప్రాసెస్ అనేది మీకు ఫర్దర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నా డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీరు ఈ పర్టికులర్ డీటెయిల్స్ లో మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు నాకు మెసేజ్ చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా మీకు ఏదైనా హెల్ప్ ఉన్నా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.